యాక్టింగ్ విషయానికొస్తే మీరు ఇప్పుడు ఏదైతే యాక్టింగ్ చేస్తున్నారో అది మీ రియల్ యాటిట్యూడా? లేకపోతే నిజంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారా? అంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళు రియల్‌గా యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్‌గా పర్ఫార్మ్ చేస్తారు చాలా క్యాజువల్‌గా. అలాంటి యాక్టింగా మీది? లేదంటే మీరు దానికి అంటే అందుకే అడిగాను ట్రైన్డా బాగున్నా అన్నది. లేదు యాక్చువల్గా నాకు యాక్టింగ్ అంటే బాగా డ్రమాటిక్ పర్ఫార్మెన్స్ నాకు రాదు. నన్ను అడిగినా కూడా నేను చేయలేను బికాజ్ ఐఎమ్ వీక్ ఇన్ ఇట్. నాకు ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే అది నేనైతే ఎలా ఉంటుంది అనేది నేను అనుకుని నేను బిహేవ్ చేస్తాను అంతే. ఐ వోంట్ యాక్ట్. ఈవెన్ సీతం వాకిట్లో మూవీ అప్పుడు కూడా నాకు స్టార్టింగ్ 2-3 days వెంకటేష్ గారు, మహేష్ గారు అండ్ వాళ్ళందరూ పక్కన యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ 2-3 days నాకు కొంచెం నర్వస్గా అనిపించింది. అండ్ సో నేను అలా సీతా క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయి నేను అంత ప్లే చేయలేకపోయాను. అండ్ 3rd-4th day నుంచి డైలాగ్స్ని నేను ఎలా చెప్తానో అలా చెప్పడం మొదలుపెట్టాను. అండ్ శ్రీకాంత్ గారు కూడా బాగుంది అలాగే ఆ ఫ్లోలో ఎలా చెప్తారో అలాగే చెప్పండి, డోంట్ పర్ఫార్మ్ అని. సో దట్ ఈస్ మై స్టైల్. నేను ఆ క్యారెక్టర్ తీసుకుని అది నేనైతే ఎలా ఉంటుంది అనేది రిప్రజెంట్ చేస్తాను. ఐ వోంట్ యాక్ట్. నాకు అది యాక్టింగ్ అంటే కొంచెం ఈవెన్ నాకు ఎక్స్పీరియన్స్ లేని కొన్ని విషయాలు క్యారెక్టర్స్లో వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటాను, ఇది ఎలా చేస్తుంది, ఎలా చేయాలి అని. సో అలా రిజెక్ట్ చేసిన సందర్భాలు అంటే మన వల్ల కాదు ఇది అని? లేదు, అలానే కాదు. నేను చెప్తుంది ఆ క్యారెక్టర్లోనే కొన్ని షేడ్స్ ఉంటాయి, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అది మనకి లైఫ్లో ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవ్వని ఉంటాయి. సో అలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ప్లానింగ్లో ఉంటాను, ఎలా చేసుంటే బాగుంటుంది అని. సో అది కూడా ఐ ఎండ్ అప్ విత్ యూనో అలా నేనైతే ఎలా ఉంటుంది అలాగే నేను దాన్ని కన్వర్ట్ చేసి వదిలేస్తాను. న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీ ప్లస్ పాయింట్ వాయిస్ కదా, దాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తుంటారా లేదా వదిలేస్తారా? ఏమీ చేయను. నేను ఇలాగ చాలా లౌడ్గా మాట్లాడతాను, చాలా ఫాస్ట్గా మాట్లాడతాను. అండ్ ఎక్కువ ఈవెన్ డబ్బింగ్కి వెళ్ళే ముందు రోజున కూడా ఐస్తో వాటర్ తాగేస్తాను. తర్వాత గుర్తొస్తుంది అమ్మో రేపు డబ్బింగ్ ఉంది. సో ఏమో గాడ్ గేవ్ మీ గుడ్ వాయిస్ అంతే. అది అలా కంటిన్యూ అవుతుంది. సమ్ టైమ్స్ అది హర్ట్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. అండ్ నాకు ఎక్కువ డబ్బింగ్ మాట్లాడగా 3rd-4th dayకి కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. మరి తెలుగులో ఇంకా ఎలాంటి ఏ డైరెక్టర్తో చేయాలని మీకు కోరిక ఉంది? ఏ హీరోతో మీకు ఆ కోరిక ఒకటి ఉంటుంది కదా? హీరోని నాకు అంత ఏమీ లేదు బికాజ్ నాకు పర్సనల్గా స్క్రిప్ట్స్ మీద నాకు ఎక్కువ గ్రిప్ అండి. ఫస్టే చెప్పినట్టు నాకు మంచి స్క్రిప్ట్, మంచి క్యారెక్టరైజేషన్ ఉండాలి. హీరోయిన్కి ఆ మూవీలో ఏదైనా ఒక స్కోప్ ఉండాలి, అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. అలా కాకుండా డైరెక్షన్ అంటే నాకు మణిరత్నం గారి డైరెక్షన్ చాలా ఇష్టం. ఐఎమ్ క్రేజీ ఫ్యాన్ ఆఫ్ మణిరత్నం గారు. ఎప్పుడన్నా అప్రోచ్ అయ్యారా? లేదు, మూవీ వరకు అంటే ఇప్పటి వరకు నేను అప్రోచ్ అవ్వలేదండి. ఐ మెట్ సమ్ టైమ్స్ అంతే, ఈవెంట్స్లోని లేకపోతే అలాంటి టైమ్స్లో. ఒక కొత్త డైరెక్టర్ అంజలిని పెట్టి సినిమా చేయాలంటే ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి? స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ అయితే ఎవరికైనా డెఫినెట్గా బికాస్ ఇప్పుడు గీతాంజలి కూడా ఆ డైరెక్టర్కి ఫస్ట్ మూవీనే. ఈవెన్ జర్నీ మూవీ కూడా డైరెక్టర్కి ఫస్ట్ మూవీ. సో నేను చాలామంది ఫస్ట్ మూవీ డైరెక్టర్స్తో వర్క్ చేశాను. అండ్ నాకు స్క్రిప్ట్ మంచిగా నేరేట్ చేయడం అనేది కాదు చెప్పింది, స్క్రిప్ట్లోనే ఒక మంచి గ్రిప్ ఉండాలి. అండ్ అది నన్ను ఇంప్రెస్ చేస్తే డెఫినెట్గా నేను టేకప్ చేస్తాను. అంటే మంచి యాక్టర్స్ చాలా బెస్ట్గా పర్ఫామ్ చేసే ప్రతి ఒక్కరికి కొంచెం యాటిట్యూడ్ ఉంటుందని, అది అంజలికి కూడా ఉందని నిజమేనా కాదా? అది ఐ హేట్ యాటిట్యూడ్స్ అండి. యాటిట్యూడ్స్ అంటే యాటిట్యూడ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. నేను చెప్తున్న మీనింగ్ ఏంటి అంటే ఐ మీన్ పొగరు, ఐ డోంట్ కేర్ అలాంటివి నాకు నచ్చవు. బికాజ్ అది నా క్యారెక్టర్ కాదు చిన్నప్పటి నుంచి. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నానని చాలామంది నాతో వర్క్ చేస్తున్న వాళ్ళు లేకపోతే మై క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ అదే చెప్తారు. అండ్ ఐ నెవర్ చేంజ్డ్ ఫర్ ఎనీ రీజన్. నేను ఎప్పుడు నా క్యారెక్టర్ చేంజ్ చేసుకోలేదు. అప్పుడు ఇలాగే మాట్లాడుతూనే ఉంటాను, ఐ మేక్ ఫ్రెండ్స్. ఇప్పుడు అంతే, అలాగే ఉన్నాను. నో యాటిట్యూడ్స్. బట్ యాటిట్యూడ్ అంటే అదే పాజిటివ్ వేలో చెప్పాలంటే అందరికీ వాళ్ళ క్యారెక్టర్ ఉంటుంది, దట్ ఈస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. అది మిస్ చేసుకోకుండా ఉంటేనే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళగానే ఉంటారు, దే వోంట్ చేంజ్.
మరి ఎందుకు మామూలు టాక్ స్ప్రెడ్ అవుతుంది తను 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 కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంటుంది. ఎవరన్నారు? నేను వినలేదు అసలు ఎప్పుడు. డెఫినెట్గా నేను వినలేదు. టైం సరిగా రాదు. అస్సలు లేదు. లేదా? ఐ గో ఆన్ టైమ్ అండ్ ఈవెన్ చిత్రాంగదకి కూడా వి స్పెండ్ లాట్ యూనో ఎక్కువ మేము వర్క్ 24 అవర్స్లో ఆల్మోస్ట్ లైక్ 18-19 అవర్స్ కూడా వర్క్ చేస్తాం యూఎస్లో స్కెడ్యూల్స్లో అండ్ వి కీప్ టైమింగ్స్.